వినండి, సంతోషించండి. చెవులు వాటి మీద ఉంచండి. హల్లెలూయా. చెవులు బండ్ల ప్రోగ్రాం నేను ఏదో విన్నానంటే ఈ చెవులో నుంచి విన్నాను, చెవులను చూసిపెట్టాను అన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. సజీవ సాక్ష్యాలు ఉన్నారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో మరి మంచి వర్తమానం అందించడానికి శామ్యూల్ గారు. నామంలో అందరికీ వందనాలండి. ఆంటీ నన్ను వాక్య పరిచయం చేయడానికి పిలుస్తూ అనుకోలేదు. ఆంటీకి సహకారంగా మేము వచ్చాం. అయినప్పటికీ మన దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఏర్పాటు ఎంతో ఉన్నతమైనది. మన దేవుడు నాకు ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. మీరందరూ అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు. ఆంటీ యొక్క సాక్ష్యము, మరి మా రాణాంటీ యొక్క సాక్ష్యము ఎంతో గొప్ప సాక్ష్యం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాము. దేవుని మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యం ఒక్కొక్కటి చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తానంతట తాను బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తను పంపిన వాడిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు అని తెలియదు. కాబట్టి ఈ దినం ఇక్కడందరం మనం చేరి ఉన్నామంటే ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఇక్కడ చేరి ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క మరి జననం, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మరి దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు, ఆయన మరణించడానికి మన కొరకు మానవాళికి, మరి దేవాది దేవునికి మరి మానవుడికి దూరము ఒక భయంకరమైన అగాధం ఏర్పడలేదు. ఆ అగాధాన్ని పూరించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తండ్రి దేవునితో సమాధానపరచడానికి, నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. నిజమే, మన కొరకు మరణించాడు, మన కొరకు ఆ శిలువలో తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ లోకంలో అనేకమైనటువంటి మరి శ్రమలు, ఏ పాపం ఎరుగని ఆయన మరి మన పాపాలన్నీ కూడా ఆ శిలువలో మోసుకొని, ఆ శిలువలో తన యొక్క రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి మనకి ఏమిచ్చాడు? గొప్ప రక్షణను ఇచ్చాడు. ఇదిలో మనం చూస్తున్న గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలను కూడా దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యపడు మన దేవుడు. అందుకే బైబిల్ పరిశీలన బైబిల్ ఉంటుంది. మన దేవుడు అలాంటి దేవుడు, ఆశ్చర్యపడు, ఆలోచనకర్త, సమాధానకర్త ప్రభు, అద్భుతాలు చేయవాడు. కాబట్టి ఆయనకి సాటి అనేది ఏది కూడా లేదు. అందుకే మనం చాలాసార్లు పాడతాం, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన మన జీవితాల్లో, నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని, అలాంటిది లోకాలతో స్నేహం చేసి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని బహుదినాలు దేవుడు పట్టుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి మానవుల్లో మరి ఎక్కడికి వెళ్ళాలి, అన్ని చోట్ల తిరిగాలి, కానీ ఏదో కొంతసేపు కూర్చోవడమో లేకపోతే అనుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, కొంతసేపు కూర్చోవడం, చూడడం, రావడం, అంతవరకు మాత్రమే. కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న నా జీవితాన్ని ప్రభువా నాకు ఎందుకు ఈ జీవితము, ఈ లోకంలో ముగించుకొని వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. ఈ లోకంలో అంతా కూడా మోసము, మాయ చేస్తున్నారు. నిజమైన స్నేహం లేదు, నిజమైన ప్రేమను సంపాదించలేకపోతున్నాను, నిజమైన ఆత్మీయతను నా జీవితంలో సంపాదించుకోలేకపోతున్నాను. అది ఏంటి జీవితం? ఎందుకు నేను లోకంలోకి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు. ప్రభు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 41 అధ్యాయం 9, 10, 11, 12 వచ్చినారు. మీరు లేటెస్ట్ అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ప్రభా నువ్వు నిజమైన దేవుడు కాబట్టి ప్రభా నేను ఇదైనా ప్రార్థిస్తున్నానని చెప్పి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాడు. అన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను వేరు చేసి, ఆయన బిడ్డగా నన్ను ఒకప్పుడు నేను అపవిత్రగా ఉన్న నన్ను పవిత్రగా చేసి, మరి ఈ లోకంలో ఆయనకి సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన దివ్య కుమారుని విశ్వాసముతో ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. లోకానికి వచ్చాడు. కాబట్టి నశించుకోవడానికి ఇష్టం లేదు. ఎక్కడ కూర్చున్న ఏ మనిషి అయినా, ఇక్కడ కూర్చున్నటువంటి ఏ మనిషి అయినా కూడా, ఏ వ్యక్తి అయినా సరే
నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎందుకు పనికిరాని వాడిని, పనికిరాను. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీవు నశించుకోవడం ఇష్టం లేదు, నిత్యం ఆయనతో ఉండాలి. ఇదేనో మనకు ఉన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు, బతికినప్పుడు ఒకవేళ ఈ లోకాన్ని విడుస్తాం. ఇది లోకం, ఈ జీవితం కాదు, ప్రభుత్వం ఉండేది జీవితం. ఈ లోకంలో ఉన్నటువంటి కూడా ఆయన ఏంటంటే ఆయాసము, దుఃఖము, శరీర సంబంధంగా అనేకమైనటువంటి పోరాటాలు ఉండవు. ఇదంతా కూడా విశ్వాస యాత్ర, పోరాట యాత్ర. అయితే నిత్య జీవము ప్రభుత్వం ఎల్లప్పుడూ యుగకాలం జీవించే గొప్ప నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రయాసపడి బాగా మోస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి ప్రయాసంతో ఎటువంటి ప్రయాసంలో ఉన్నా అమ్మగారు చెప్పారు, అన్నారు ఏంటి చెప్పారు, ఇది చెప్పారు చెప్పి ఏంటి చెప్పారు, ప్రార్థన చేసుకోమని నిశ్చిత రాండి మహిమ కుమారి గారు అట్టి గారు చెప్పారు. నిజమే, మనం అనుకుంటాం మన యొక్క విధానాలు, మన ఆలోచనలు ఎప్పటికీ ఉంటాయి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ మార్గాలు నీ త్రోవలు నీ అన్ని కూడా వేరు, నా మార్గాలు నా త్రోవలు ఆకాశం భూమి, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉండదు, నా త్రోవలు నా మార్గాలు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు కూడా గ్రహించలేరు. శాస్త్రవేత్తలు వెళ్ళారు, భూలోకంలో వెళ్ళారు, ఇప్పుడు అక్కడ మన చూస్తున్నాము అంతరిక్షంలోకి వెళ్ళారు. అక్కడ సమస్య వస్తే సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల కోట్లు మన డబ్బులు ఖర్చు పెట్టి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. కానీ సర్వ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త తను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఒక పశువుల పాపలో జన్మించాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నాకు. తన ప్రాణం పెట్టడానికి జన్మించాడు, శిలువలో రక్తం కాల్చడానికి జన్మించాడు, కొడా దెబ్బలు తినడానికి జన్మించాడు. నీ నా పాప శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన యొక్క గొప్ప రక్షణను, నిత్య జీవానికి నీకు నాకు ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. అది క్రిస్మస్. కొత్త బట్టలు కొనుక్కొని, స్టార్లు పెట్టుకొని అన్ని చేసుకుంటాం, మంచిదే. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ ప్రభులో ప్రభు ఉన్నాడు, నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీ జీవితాన్ని మార్చాడా? యేసయ్య కొరకు నువ్వు నమ్మకంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నావా? మరి క్రైస్తవులు అందరూ మందిరాలకు వస్తున్నాము, అన్ని చేస్తున్నాము, అన్ని వేస్తున్నాము. ఆర్టికల్ అందరూ ప్రయాసపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా రక్షణ పొందారు. కాబట్టి ప్రభువుని ఒకసారి కాదు, నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తావు? ఈ క్రిస్మస్ లో ఒక నిర్ణయం తీసుకో. 10 నిమిషాలు చెప్పారు కాబట్టి ఈ క్రిస్మస్ లో నిర్ణయం తీసుకో. ఒక డెసిషన్ తీసుకొని నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు సాక్షిగా ఉంటాను, ఒక ఆత్మలైన ప్రభుత్వాన్ని నడిపిస్తాను నా జీవితంలో అని చెప్పి నిర్ణయం తీసుకో. అది చేసి ప్రభు అంటారు, మరి పాపం వల్ల వచ్చిన జీవితం అంతా కూడా మరణమే. ఇందాక సాక్షి చెప్పారు అని కూడా మన అమ్మాయి గారు చనిపోవాల్సిన పరిస్థితి. మరి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. మనం చాలా మంది చూస్తాం ఈ లోకంలో, ఎంతో డబ్బు ఉంది, ఎన్నో కోట్లు, 100 కోట్లు కాదు, లక్షల కోట్లు ఇస్తారు ప్రాణం కోసం. డాక్టర్లు కూడా అమెరికా నుంచి డాక్టర్లు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి డాక్టర్లు తెప్పించుకున్న మరణాన్ని వారు జయించలేదు. మరణాన్ని జయించింది కేవలం ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన పూతనుడు ఆయనాడు, నీ నా జీవితంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన మరణాన్ని జయించాడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా మరణాన్ని జయించలేడు. ఒకరోజు మీ మరణం ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణం చూడాల్సిందే. కానీ క్రైస్తవులుగా యేసు ప్రభువును ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభువునందు మనం ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ నిత్య జీవాన్ని మరణించిన ప్రభుతో ఈ విధాలు ఉంటాం. ప్రతిశుద్ధి గల వాడు ధన్యులు, వాడు దేవుని చూచుతారు. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా ఆ యొక్క హృదయాన్ని శుద్ధి చేయడానికి, మానవుని యొక్క హృదయాన్ని, మనసును శుద్ధి చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించారు. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ గొప్ప అవకాశం ఏదో అనుకుంటాం. ఈ లోకంలో నీకు అన్ని ఇచ్చాడు. ఈ లోకం అంతా సృష్టించింది మానవుడి కోసమే. మానవుడు తినే ఆహారం ఇచ్చాడు, తాగే మంచినీళ్ళు ఇచ్చాడు. కరోనాలో ఆక్సిజన్ నా స్నేహితుడు ఆక్సిజన్ లేని పరిస్థితి, ఆక్సిజన్ అక్కడ దొరకలేదు. ఒక పెద్ద ఆయన అడిగితే, విజయవాడ ప్రాంతంలో ఆయన అడిగితే అక్కడ ఆయన నంబర్ ఇచ్చారు. ఆయన నంబర్ ఆక్సిజన్ సిలిండర్ 50,000 కొన్నాయండి. 50,000 ఆక్సిజన్ సిలిండర్, 50,000 పెట్టి ఆక్సిజన్ సిలిండర్ 5 కొన్నారు. 5 కాదు, ఎన్నైనా కొంటారన్నాడు ఆ తండ్రి. నా కొడుకు బతకాలి. సోదరులారా,
ఉచితంగా మనకి గాలిని నీరును అందించినటువంటి గొప్ప దేవుడు, మానవుని ప్రేమించాడు. అదే యేసు ప్రభువారు, అదే కుమారుడైన సర్వలోకాన్ని, సర్వమానవాన్ని, సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు ఆయన. అదే గొప్ప క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అంటే ఆరాధన, దేవుని క్రీస్తు యొక్క ఆరాధన. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన నీ జీవితంలో కూడా తప్పకుండా కార్యాలు చేస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాలేదని చెప్పి యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలో తెలగాలని నేను చెప్పిన మాటలు కాదండి, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మరి కుడికిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు, అద్భుతమైన సాక్ష్యాలు. కాబట్టి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు ఇంటి వారును రక్షణ పొందుతురు. ప్రభు యేసునందు విశ్వాసం దేవుడు చేయవలసింది ఏంటంటే ఏం అడగట్లేదా, ఎందుకంటే ఇదంతా కూడా ఆయనదే. మనం చూస్తాం ఎస్సీఎంస్ కానీ, చంద్రబాబు గారు కానీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళకు ఉన్నటువంటి ఎస్కాట్, కాన్వాయ్, అన్నిటి మనం ప్రధానమంత్రులు, దేశంలో అమెరికా దేశంలో ప్రెసిడెంట్ గారు అందరూ కూడా, ప్రెసిడెంట్ గారు కారులో ప్రయాణించి బీస్ట్ అంటారు. ఎన్నో కోట్లు ఆయన సెక్యూరిటీ, ఆయనకు ఉన్నటువంటి మరి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అంతా పనిచేస్తారు. కానీ అన్నిటికంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభుత్వ ప్రభు, సర్వలోకాన్ని సర్వమానవాన్ని సృష్టించారు. ఒక జీవితాన్ని, చనిపోతున్న ఒక జీవితాన్ని బ్రతికించినటువంటి దేవుడు నిలబెట్టుకొని ఆయన సాక్షాత్తుగా ఈ లోకంలో జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అదే గొప్ప ఈ గ్రేస్ మనం చూస్తాం. ఈ గ్రేస్, గాడ్స్ గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే సంఘంలో ఈ దినం ప్రభుని ఆరాధించడానికి నిన్ను నన్ను అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులను, దైవ సేవకులను అందరూ కూడా తీసుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలను తెలియజేయడానికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరుల, చివరిగా ఒక మాట చెప్పుకొని ముగిస్తాను నేను. మన 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2 2వ వచనం. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోండి. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రియమైన సోదరుల, ఇదే నువ్వు ఒక ఈ మీటింగ్ నువ్వు మామూలుగా వచ్చి రావచ్చు, లేకపోతే యంత్రం ద్వారా వింటున్నావు. ఇదే అంటున్నాడు ప్రభు, నీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకోండి. ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రేమ చెప్పారు. మరి చూడండి, ఒక మాట చెప్పి ముగించాలనుకున్నారు. యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3. అందుకు యేసు యోహాను సువార్త 3:3. యేసు చెప్పెను, ఒకడు కొత్తగా జన్మించేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించినప్పుడు మళ్ళా జన్మించడం కాదు, ఆత్మలో జన్మించడం. ఇక్కడ చేరిన సాక్ష్యాలన్నీ కూడా మనం చూస్తాము. ఆత్మలో జన్మించారు కాబట్టి వాళ్ళు జీవం వచ్చింది, ప్రభు నిలబెట్టుకుని ఇతను వాడుకుంటున్నాడు. ఆంటీ కూడా మరి ఆంటీ నా స్నేహితులు, నా చిన్ననాటి స్నేహితుల యొక్క డేవిడ్ వాళ్ళ మమ్మీ, మరి నా తల్లి 2022 మహిమ తెలుసుకోవాలి. కానీ దేవుడు ఇంకో గొప్ప తల్లిని అనుగ్రహించాడు. గొప్ప 4 సార్లు ఆపరేషన్ అయింది. మనం ఈ సువార్త చేస్తున్నప్పుడు, మరి ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు ఒక ఆంటీ, ఒక అక్క ఆంటీని ఫస్ట్ టైం కలుసుకున్నారు. ఆవిడన్నారు 4 సార్లు ఆపరేషన్ అయిందని వాళ్ళ భర్తకి, కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవునికి మహిమ ఘనత. కాబట్టి ఈ చిన్న వర్తమానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాదు. థ్యాంక్ యూ బాబు. దేవుడు ఎలా వాడుకుంటారో తెలియదు. అందుకే మీరు ఎప్పుడు కూడా
నాకు పాట ఇస్తే బాగుండు, వాక్యం చెప్పడానికి ఇస్తే బాగుండు, ఏదో చేయడానికి ఇస్తే బాగుండు అంటోనండి. దేవుడు ఏర్పాటులో